This form conference create will now చేయటం be అనేది recorded. important concept in web development. What is the main purpose of the form? Okay, the main purpose of the forms is to take the user input. Main purpose of the forms is Django forms అయినా HTML forms అయినా the main purpose is to take the user input. From the forms we can read end user input and okay, based on our requirement to read the end user input, and that input is stored in the database for future purpose. The input, okay, the data may be stored in the database. The data may be stored in the file concept also. File handling లో కూడా స్టోర్ చేయొచ్చు. అంటే ఫామ్స్ అనేవి ఎందుకు వాడుకుంటున్నాం మనం? ఎండ్ యూజర్ ఎవడైతే వెబ్సైట్ లోకి వస్తాడో, వాడు విజిటర్ ఎవడైతే ఉంటాడో ఆ యూజర్ డేటా ఎంటర్ చేయాలి. ఇట్ మే బి లాగిన్ ఫామ్, ఇట్ మే బి రిజిస్ట్రేషన్ ఫామ్, ఇట్ మే బి ఎంక్వైరీ ఫామ్, ఇట్ మే బి అడ్మిషన్ ఫామ్, ఇట్ మే బి ఎగ్జామినేషన్ ఫామ్. ఇలాంటి ఫామ్స్ ఫిల్అప్ చేయాలి. ద మెయిన్ పర్పస్ ఏంది? The main aim is to take user input, to get the user input, to grab the user input directly. దాన్ని ఫీచర్ కోసం మనం వాడుకుంటాం. Here we have to use Django specific forms, but not the HTML form. Okay, now what are the major advantages of the HTML form? Okay, we can develop the forms very easily with Python code by using the class. By using the class, we can develop the very easily by using the form. We can generate HTML form, widgets or components, text area, email, and so on. Validating easy. To process that data in list or tuple or dictionary is easy. After creating the data, by using the models, okay, to store the data directly in the database. The advantage ఉండటం వల్ల up to ఇప్పటివరకు Django HTML forms వద్దు. Now we go for the Django form. What is the syntax? This is our last class. Creating the form. How to create a Django form? Okay, na? It is also a class. ఈ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మనం. డైరెక్ట్ గా వాల్యూ రాదు. ఫామ్ డైరెక్ట్ రాదండి. క్లాస్ ఫామ్ నేమ్ ఫార్మ్స్ డాట్ ఫామ్, ఫార్మ్స్ డాట్ డేటా టైప్ ఈజ్ ఇంటీజర్, ఫార్మ్స్ డాట్ డేటా టైప్ ఇంటీజర్ ఫీల్డ్, ఫ్లోట్ ఫీల్డ్, క్యార్ ఫీల్డ్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. అది మనకి ఫార్మ్స్ అండి. ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఫామ్, ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టూడెంట్ ఫామ్, ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఎంప్లాయీ ఫామ్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ టు క్రియేట్ ఏ Django ప్రాజెక్ట్? సో ఈ కమాండ్ ఉంటుంది. కమాండ్ ద్వారా మనం ఎప్పుడు చెప్పలేదు కాబట్టి కమాండ్ వద్దు. అండ్ ద సెకండ్ స్టెప్ ఏంది? టు క్రియేట్ ద యాప్. థర్డ్ స్టెప్ రిక్వైర్మెంట్ అనుకుంటే ఈ యాప్ని తీసుకెళ్ళి దాంట్లో ఇన్స్టాల్ చేయటం. ఫోర్త్ స్టెప్ ఇది కూడా అవసరం లేదు మన దగ్గర. అండ్ ద ఫోర్త్ స్టెప్ టు క్రియేట్ ఏ ఫామ్. ఒక లాగిన్ ఫామ్ క్రియేట్ చేయటం ఎలా, దానికి వ్యూ రాయటం ఎలా, ఓకేనా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం ఎలా, అండ్ హౌ టు ఇంపోర్ట్ ద డిఫరెంట్ ఫార్మాట్స్ అన్ని. సో స్టెప్ 5, ఓకేనా, స్టెప్ 6 and the step 7 you can develop the URL and run the project is the step 8. ఇది మనకి Django ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం. ఓకేనా, ఇది ఒక ప్రోగ్రామ్. లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్? వాట్ ఈస్ అవర్ సెకండ్ స్టెప్? టు క్రియేట్ ద యాప్. థర్డ్ స్టెప్ టు ఇన్స్టాల్ ద యాప్ ఇన్ settings.py ఫైల్. హౌ టు ఇన్స్టాల్ ముందు ఇంతవరకు మాట్లాడదాం. ఆ తర్వాత లాగిన్ ఫామ్ క్రియేట్ చేద్దాం. లాగిన్ ఫామ్ క్రియేట్ చేద్దాం. 3 స్టెప్స్ అన్ని ఎలా క్రియేట్ చేయాలి మనం ఇక్కడ, రైట్? 3 స్టెప్స్. ఓకేనండి, చూడండి జాగ్రత్తగా. క్రియేట్ ద ప్రాజెక్ట్ ఫస్ట్. ఆల్రెడీ ఉన్నది పక్కన పెడదాం. సో టు క్రియేట్ ద ప్రాజెక్ట్, సో న్యూ ప్రాజెక్ట్, టేక్ ద Django ప్రాజెక్ట్. సార్ చాలా మంది ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్. సార్ views.py లోకి ఎలా వెళ్ళాలో కూడా కన్ఫ్యూజ్ ఉన్నారు. వద్దు ప్లీజ్ దీన్ని ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్? సో Django ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రాజెక్ట్ మనం చేసేదనుకున్న మనం త్రీ మీ ఇష్టం, పేరు మార్చుకోండి. దిస్ ఇస్ ద లాగిన్ పేజ్ ప్రాజెక్ట్, మీ ఇష్టం అండి. ఇదే పేరు అని రూల్ ఎక్కడ లేదు. లాగిన్ పేజ్ ప్రాజెక్ట్ అండ్ క్రియేట్ ద వాల్యూ అండ్ గో టు ద న్యూ వన్. ఏమొచ్చింది? ప్రాజెక్ట్ నేమ్. ద ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లాగిన్ పేజ్ ప్రాజెక్ట్. 1 2 3 అని బట్టి పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ Django ఇన్స్టాల్ అండ్ ఇక కింద అంతా ఇన్స్టాల్ అవుతూనే ఉంటుంది. ప్రాజెక్ట్ అంతా సబ్మిట్ అవుతుంటుందండి. సో ప్రాజెక్ట్ 2 అనేది మనకి అవసరం లేదు. ప్రాజెక్ట్ 2 ఈజ్ నాట్ రిక్వైర్డ్.
అండ్ మనకి రిక్వైర్ అయింది ఇక్కడ లాగిన్ పేజ్ మాత్రమే రిక్వైర్. ఓకేనా, లాగిన్ పేజ్ వచ్చింది. అండ్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి, లాగిన్ పేజ్ ప్రాజెక్ట్ ఇది. ఈ లాగిన్ పేజ్ ప్రాజెక్ట్ లో అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ పైథాన్ ఫైల్. ఫస్ట్ ఇప్పుడు క్రియేటింగ్ ద యాప్ అండి, ఒక యాప్ క్రియేట్ చేస్తాం. ఒక యాప్ క్రియేట్ చేసినాం. యాప్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, అండ్ గో టు ద టెర్మినల్. టెర్మినల్ దగ్గరికి వెళ్ళి పైథాన్ manage.py స్టార్ట్ యాప్. ద యాప్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లాగిన్ యాప్. ఎప్పుడు యాప్ అనే బట్టి పడద్దు, దట్ ఈస్ ద లాగిన్ యాప్. ఓకేనా, యాప్ నేమ్ ఏంది ఇక్కడ, లాగిన్ యాప్. లాగిన్ యాప్ మన దగ్గర క్రియేట్ అయిందా లేదా, సో లాగిన్ యాప్ అని మీ దగ్గర వచ్చిందా లేదా, యాప్ వన్ అనేం లేదు ఇక్కడ, లాగిన్ యాప్. ద యాప్ నేమ్ ఈజ్ ద లాగిన్ యాప్. దీన్ని క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫైల్స్, క్లిక్ చేస్తే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫైల్. ఇక్కడ మనం forms.py క్రియేట్ చేయాలి. తర్వాత settings.py లోకి వెళ్ళి నీ యాప్ వన్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకో. ఇన్స్టాల్డ్ యాప్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్డ్ యాప్స్ కొంచెం తగ్గి ఇన్స్టాల్డ్ యాప్స్. ఓకే, ఇన్స్టాల్డ్ యాప్స్. ఇప్పుడు ఏం చేయాలి, లాగిన్ యాప్ డైరెక్ట్గా ఇచ్చాము. ఇక్కడ ఏమి ఇచ్చాము చూసుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ద లాగిన్ యాప్. ఇక్కడ రాయాలి, అది ఇన్స్టాలేషన్ ఈజ్ కంపల్సరీ. తర్వాతకి ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్ యూజెస్ కోసం మీ యాప్ని ఇక్కడ ఇన్స్టాల్. ఇవన్నీ బిల్ట్ ఇన్, అడ్మిన్, ఆత్, కంటెంట్ టైప్స్, సెషన్స్, మెసేజెస్, స్టాటిక్ ఫైల్స్ బిల్ట్ ఇన్. బట్ మనకు రాసిన దాని పేరు ఏంది అక్కడ, లాగిన్ యాప్. ఓకే ఫైన్, ఇబ్బంది లేదు. ఇప్పుడు వీఆర్ క్రియేటింగ్ వన్ forms.py ఫైల్. ఏం చేయాలి మనం ఇక్కడ, forms.py ఫైల్ని క్రియేట్ చేయాలి. నాకు క్రియేట్ చేయి, రాసుకున్నామా పుష్పాది, ఎక్కడ రాస్తున్నావు చూసుకోండి. ఇన్స్టాల్డ్ యాప్స్లో ఏం క్రియేట్ చేసాం అక్కడ, లాగిన్ యాప్. నా ఇప్పుడు లాగిన్ యాప్లో ఏ ఫైల్ క్రియేట్ చేయాలో మనం, forms.py ఫైల్. ఇట్ ఈజ్ ఎ పైథాన్ ఫైల్. ద నేమ్ ఆఫ్ ద పైథాన్ ఫైల్ ఈజ్ ఫార్మ్స్. వచ్చింది, మీకు ఏం కావాలో ఫామ్ అని రాయి. ఫామ్ సింటాక్స్, ఫామ్ లాజిక్ ఐడియా ఉంది కదా, హౌ టు క్రియేటింగ్ ఏ ఫామ్ అండి. దిస్ ఈజ్ ద ఏమేమి ఫీల్డ్స్ అవసరం, వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫ్రమ్ Django ఇంపోర్ట్ forms.length so and so, యూజర్ నేమ్ so and so. నీ రిక్వైర్మెంట్ కోడ్ అంతా ఇక్కడ పెట్టు, అంతే పెట్టేసాం. అది మన రిక్వైర్మెంట్. దిస్ ఈజ్ ద ఫీల్డ్ 1, ఇట్ ఈస్ ద ఫీల్డ్ 2. క్యార్ ఫీల్డ్ మాక్సిమం లెంత్ ఇస్ 10. ద పాస్వర్డ్ మాత్రం మాక్సిమం లెంత్ ఈక్వల్ టు ఓన్లీ ఫర్ 8 క్యారెక్టర్స్. అలా ఇచ్చుకున్నాం. ఓకే, ద forms.py కంప్లీట్. దీనికి ఇప్పుడు లాజిక్ ఎక్కడ రాయాలి, బేసిక్. వాట్ ఇస్ ద ఫామ్లో మన ఫామ్ పేరు ఏంది, లాగిన్ ఫామ్. దీనికి ఏదో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం మనం, గో టు ద నెక్స్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ స్టెప్ ఏం క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ, base.pyలో ఫ్రమ్ యాప్ వన్ కాదుగా, లాగిన్ యాప్ ఇంపోర్ట్ ఫార్మ్స్. క్రియేట్ చేసేది కూడా మనం ఏం క్రియేట్ చేసామని ఇప్పుడు వీఆర్ క్రియేటింగ్ ఏ లాగిన్. ఓకే, పేరు మార్చాం, లాగిన్ యాప్. క్రియేట్ చేసిన దాని పేరు ఏంటంటే ఇక్కడ లాగిన్ యాప్. క్లియర్. అండ్ ఇక్కడ ఇది రాయాలి, forms.login యాప్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఎక్కడ పంపిస్తున్నా, ఇప్పుడు నేను login.html. ఓకేనా, ఎక్కడ క్రియేట్ చేసాం, ఇక్కడ లాగిన్ వ్యూ. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఓకే, forms.login ఫామ్ ఏ క్రియేట్ అవుతుంది ఇక్కడికి, HTML ఫైల్ పంపిస్తున్నా ఇప్పుడు నేను ఫ్రమ్ Django.shortcuts ఇంపోర్ట్ రెండర్ మామూలుగా వచ్చేది. ఫ్రమ్ లాగిన్ యాప్ ఇంపోర్ట్ ఫార్మ్స్, క్రియేట్ యువర్ వ్యూస్ హియర్. నౌ హియర్ వీఆర్ క్రియేటింగ్ ఏ వన్ వ్యూ అండి. వాట్ ద వ్యూ నేమ్, లాగిన్ ఫామ్ కి. ఓకే, డైరెక్ట్ గా రాద్దాం, లాగిన్ యాప్ డాట్ ఫార్మ్స్ ఇంపోర్ట్ లాగిన్ ఫామ్. అక్కడ రాసింది మన ఓల్డ్ మెథడ్. ద న్యూ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాగిన్ ఫామ్. ఈ లాగిన్ ఫామ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ద లాగిన్ ఫామ్ ఇస్ LF ఈజ్ అ షార్ట్ కట్ లాగిన్ ఫామ్. లేదు సార్ వీఆర్ క్రియేటింగ్ X అనుకో, ఇక్కడ X పెట్టామనుకో, అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ X. లేదు అంటే LF, లేదు అంటే ఏం చేస్తున్నా, LF. ఓకే, ఇది క్రియేట్ చేశాను, ఇక్కడ పంపిస్తాను. దీనికి దేంట్లో పంపించేస్తాను ఇప్పుడు నేను, ఇందులోకి వచ్చేసి ఇది రెండర్ ఫామ్. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి దీనికి,
login.html క్రియేట్ చేయాలా వద్దా? login.html ఎక్కడ? go to the templates, new HTML file. HTML ఫైల్ ఏమైందండి? లాగిన్. వీడికి వచ్చింది. ఇప్పుడు కర్లీ బ్రాసెస్ ఏం చేయాలి? ఎల్ఎఫ్ అయితే రాయి కూడా కర్లీ బ్రాసెస్ కొంచెం ముందు కనుక స్టోరీ తర్వాత రాద్దాం. ఓకేనా? ఎల్ఎఫ్ పెట్టాం. ఇప్పుడు యూఆర్ఎల్ఎస్ ఫ్రమ్ login app import views path of login comma views dot login view. ఓకేనా? అందరికి అర్థమైంది? అందరికి క్లియర్గా run it, run the value. వచ్చిందా? /login ఏమైంది? not found, login view, import login view request ఎక్కడ దెబ్బ కొట్టాం మనం? views dot login view ఓకే /lf lf కాదుగా. ఏం పెట్టాము అక్కడ మనం? వ్యూస్లో ఏముంది? లాగిన్ ఫామ్. దీని పేరు రాయాలి కదా, ఎల్ ఫామ్. ఏం పేరు రాయాలి అక్కడ? ఎల్ ఫామ్ అని రాకపోతే రాదు అక్కడ. కీ కాదు, వాల్యూ. వచ్చిందా లేదా? కీ కాకుండా ఏం చేయాలి అక్కడ? వాల్యూ. మన కీ పేరు రాసాం ఎల్ఎఫ్ అని, వాల్యూ రాయాలి. దీనికి ఇంకొంచెం మంచిగా h1 లాగిన్. ఓకేనా? లాగిన్ పేజ్. ఓకే, లాగిన్ పేజ్ lf dot as underscore paragraph. ఈ ప్రోగ్రామ్ అందరికి ఇంతవరకు ఫస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ క్లియర్ అమ్మా? డాట్ యాజ్ అండర్స్కోర్ పి, యాజ్ అండర్స్కోర్ టేబుల్, యాజ్ అండర్స్కోర్ కాన్సెప్ట్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఇంతవరకు? ఇది ఒక ఫస్ట్ ప్రోగ్రామ్. ఆ తర్వాత నిన్న ప్రాజెక్ట్లో ఏం చేసాం మనం? హాల్ టికెట్ నెంబర్. ఇలానే హాల్ టికెట్ నెంబర్ తీసుకోవటం, M1 తీసుకోవటం, M2 తీసుకోవటం, M3 తీసుకోవటం. మాట్లాడదాం. అందులో వాల్యూస్ కావాలి ఇప్పుడు మనకి. దానికంటే బిఫోర్ ఓకే, ఆ వాల్యూస్ ఎలా కావాలి? HTML పేజ్ వాడుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, HTML పేజ్ వాడుకుంటే ఓకే, ఫామ్ డిస్ప్లే ప్రాసెస్. దీన్ని ఏమంటున్నా? ఫామ్ డిస్ప్లే ప్రాసెస్. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫామ్ డిస్ప్లే ప్రాసెస్ అండి. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫామ్ డిస్ప్లే ప్రాసెస్. ఏమన్నా మనం? ఫామ్ డిస్ప్లే. ఫామ్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ బట్ విజువల్ ఆర్ డిసప్పాయింటింగ్. విజువల్స్ ఏవైతే ఇప్పుడు నీకు కనిపించేది నేను డిసప్పాయింట్ చేస్తుంది. Right? So Django provides some particular predefined ways. Only form and రాస్తే అలా, form dot as underscore p అంటే అలా, form dot as underscore table అంటే అందా, form dot as underscore URL. So it indicates to display the form in the tabular model. Okay, by default. Okay, by default is the tabular model. As underscore p, it indicates the paragraph model. It indicates the table model. It indicates the unordered list model. అర్థమైందా క్లియర్గా? 4 వేస్లో ఎలా డిస్ప్లే కావాలో చూసుకోండి. దట్ ఈస్ యువర్ చాయిస్. 4 వేస్లో ఎలా డిస్ప్లే అవ్వాలి? దీన్ని ఏమంటామంటే ఫామ్ డిస్ప్లే ప్రాసెస్. ఈ ఫార్మాట్ ఏ ఫార్మాట్ అంటాం ఇక్కడ? ఫామ్ డిస్ప్లే ప్రాసెస్. రైట్ సార్. ఇప్పుడు నాకు ఇందులో వాల్యూస్ ఎంటర్ చేశాం. దిస్ ఇస్ ద వాల్యూ. లాగిన్ పేజ్ ట్రానిక్స్ అని. ద పాస్వర్డ్ ఈజ్ ద ట్రానిక్స్ 234. ఈ వాల్యూ కావాలి. ఇందులో వాల్యూ కావాలి. దీనికి సబ్మిట్ బటన్ కావాలి. ఇప్పుడు దాని వాల్యూ రిక్వైర్మెంట్, దాని సబ్మిట్ బటన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? లాగిన్ పేజ్. ఇక్కడ ఇప్పుడు మనం ఫామ్ అని పెట్టి, ఫామ్, ఈ ఫామ్ కంపల్సరీగా మళ్ళీ ఇప్పుడు రాయాలి మనం. ఈ రెండింటి మధ్య ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. దిస్ ఈజ్ ద లింక్. ఏమైంది ఇప్పుడు మనకి ఒకసారి చూసుకోండి. ఫామ్, ఇప్పుడు ఇది లాగిన్ ఫామ్. అర్థమవుతుంది? ఫామ్ అని వచ్చిందండి, లాగిన్ ఫామ్ అని వచ్చింది మన దగ్గర. ఫామ్ అండ్ లాగిన్ ఫామ్. క్లియర్? ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ లేదు, అది కొత్తగా రాశాను అంతే. రైట్. ఇప్పుడు ఏం కావాలి దీంట్లో? సబ్మిట్. సబ్మిట్ ఎలా? ఇన్పుట్ ద టైప్ ఈక్వల్ టు సబ్మిట్. మళ్ళీ HTML కోడ్ రాయాల్సిందే. ఇన్పుట్ ద టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఇది HTML కోడ్ రిక్వైర్డ్. ఓకేనా?
ఓకే, బై డిఫాల్ట్ నేమ్ వచ్చింది. నువ్వు ఏదైనా వాల్యూ పెట్టుకుంటే వాల్యూ లాగిన్. ఏమైంది అక్కడ? లాగిన్. వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లాగిన్. క్లియరా? లేదు ఇంకోటి పెట్టుకుంటాం, యూ కెన్ ప్రెస్ ద క్యాన్సిల్ బటన్. వద్దు అనుకుంటే ఏం చేసుకోవచ్చు మనం ఇక్కడ? రీసెట్ ద బటన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్యాన్సిల్. వద్దు అనుకున్నప్పుడు రెండు పెట్టాం, లాగిన్ అండ్ క్యాన్సిల్. ఇప్పుడు వాల్యూ తీసుకున్నాం. దిస్ ఇస్ ద ట్రానిక్స్ లాగిన్. ఏమైంది ఇప్పుడు? యూజర్ నేమ్ అనే ఫీల్డ్లో ఎంత వాల్యూ ఉంది మన దగ్గర? ట్రానిక్స్. పాస్వర్డ్ అనే ఫీల్డ్లో ఎంత వాల్యూ ఉంది మన దగ్గర? 2, 3. ఈ వాల్యూస్ కావాలి. ఈ వాల్యూస్ కావాలి అని అంటే జస్ట్ వీ హ్యావ్ టు ఫాలో వన్ రూల్ అండి. నాకు ఎందులో ఉన్న వాల్యూ అయినా కావాలి. అందులో ఉన్న వాల్యూ కావాలి అని అంటే అందులో ఉన్న వాల్యూ లాగిన్ పేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. వాటి వాల్యూస్ మీకు కావాలి అన్నప్పుడు ఏం చేయాలో చూడండి. బై యూజింగ్ వాటి వాల్యూ ఒక HTML ఫామ్ అనుకోండి. HTML ఫామ్ అయితే ఏం చేసేవాళ్ళం? ఇదే HTML ఫామ్ అయితే ఏం చేసేవాళ్ళం? ఓకే, దీని యూజర్ నేమ్ HTML ఫామ్ అయితే ఏం చేస్తాం? యూజర్ నేమ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ అని బ్రాకెట్లో ఏదో పేరు పెట్టేవాళ్ళు. అక్కడ యూ నేమ్ అని తీసుకొని అక్కడ పేరు ఇస్తాం కదా, HTML లో నేమ్ ఇచ్చేవాళ్ళం, యూ నేమ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేసేవాళ్ళం మనం? ఏం వాడేవాళ్ళం అక్కడ మనం? పాస్వర్డ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ పీ నేమ్ ఏదో పెట్టుకునే వాళ్ళం అక్కడ మన పేర్లు. ఈ పేర్లు ఎక్కడ ఇవి? HTML ఫార్మాట్లో ఉన్న నేమ్స్ తెచ్చేవాళ్ళం. గుర్తుందా, మర్చిపోయారా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ HTML ఫామ్ అయితే లాస్ట్ 4-5 క్లాసెస్ నోట్స్ చూడండి. ఏ ఫంక్షన్ వాడాం అక్కడ మనం? గెట్ వాడాం. బట్ ఇప్పుడు ఏమంటున్నా ఇక్కడ నేను, ఇది యూజర్ నేమ్, ఏదో ఒక వేరియబుల్ నేమ్, యూ ఈక్వల్ టు పాస్వర్డ్ పి ఈక్వల్ టు ఎక్కడ మీ ఫామ్లో మన ఫీల్డ్ నేమ్ ఏంది? ఫామ్లో ఫీల్డ్ నేమ్ ఏంది ఇక్కడ? యూజర్ నేమ్. ఫామ్లో ఫీల్డ్ నేమ్ ఏంది ఇక్కడ? పాస్వర్డ్. అవి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి అక్కడ. ఇక్కడ యూజర్ నేమ్, ఓకే, అండ్ ద ఫామ్ దీని పేరు ఏంటండి? పాస్వర్డ్. అంటే మీ ఫామ్లో మీ దగ్గర ఏదైతే ఫామ్ ఉందో ఇది HTML అయితే ఇలా రాస్తాము, డిజాంగో ఫామ్ అయితే ఇలా రాస్తాం. విచ్ ఈస్ ద రిక్వైర్డ్. చెక్ చేసుకుని ఒకసారి. HTML అయితే ఎలా రాసుకుంటాం, డిజాంగో అయితే ఎలా రాస్తాం చూడండి ఒకసారి. రాసుకున్నంతవరకు HTML ఫామ్ అయితే ఎలా రాస్తాం, డిజాంగో ఫామ్ అయితే ఎలా రాస్తాం. ఓకే, HTML ఫామ్ అయితే ఎలా రాస్తామండి? దిస్ ఈజ్ కాల్డ్ ద HTML ఫామ్. ఏమంటాం ఇక్కడ? HTML ఫామ్. ఇది ఏంటిది? డిజాంగో ఫామ్. ఇంత రాసుకోండి. హౌ టు గెట్ ద వాల్యూ బై యూజింగ్ ద డిజాంగో ఫామ్. by using the HTML ఫామ్. తీసుకోవడం, రీడ్ చేసుకోవడం, కంటిన్యూ అవుతున్న తర్వాత వేరే రాసి పెట్టుకోండి. అది రాసుకోవాలని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. అందులో ఉన్న వాల్యూ తెచ్చుకోవడం ఎలా?
గుర్తుపెట్టుకోండి, అందులో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలి. మన ఫామ్ డిజాంగో ఫామ్ అయితే ఫామ్ డాట్ క్లీన్ డేటా ఆఫ్ యూజర్ నేమ్. ఇక్కడ యూజర్ నేమ్ ఏంది? ఈ యూజర్ నేమ్ అనేది ఏంటండి? ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫీల్డ్ నేమ్. దీన్ని ఏమంటాం ఇక్కడ? ఫీల్డ్ నేమ్. మరి డిజాంగో హెచ్టిఎంఎల్ ఫామ్ అన్నప్పుడు ఇదేంటది? అదేంటది? ఫామ్లో నేమ్ ఇచ్చాం మనం, ఫామ్లో ఫీల్డ్ నేమ్. ఇదేమో హెచ్టిఎంఎల్ ఫామ్లో ఫీల్డ్ నేమ్, ఇదేమో డిజాంగో ఫామ్లో ఫీల్డ్ నేమ్. ఇప్పుడు ఈ వాల్యూ కావాలి. వెన్ యూ ప్రెస్ ఏ సబ్మిట్ బటన్, ఓకే, ఇమీడియట్గా ఏం చేయాలి? అది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తీసుకోవాలి అంటే ఒక దగ్గర లాజిక్ రాయాలి మనకి. ఆ లాజిక్ ఎక్కడ రాయాలి? దీన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎలా రాయాలి సార్? టు గెట్ ద వ్యూ. ఓకే, ఇక్కడ కొంచెం అంతా లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ చూసుకోవాలండి మనం. ఓకే, నీ దగ్గర ఏం చేయాలి? ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్, ఇక్కడ రాయాలి ఫామ్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయాలి? మనం ఇక్కడ ఫామ్ మెథడ్ హెచ్టిఎంఎల్ ఫామ్లోకి వెళ్ళిపోయి ఫామ్ మెథడ్ ఈక్వల్ టు ఫామ్ పెట్టి ద మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అంటే వాల్యూస్ ఎంటర్ చేసినాం. ఓకే, ద మెథడ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాం మనం అక్కడ? పోస్ట్ కనుక అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ వాల్యూస్ తీసుకెళ్ళాలి. వన్ వాల్యూ ఈజ్ ద యూజర్ నేమ్. దీంట్లో వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ వాల్యూస్ తీసుకొని ఒక లాగిన్ పేజ్కి వెళ్ళాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఎక్కడికి వెళ్ళాలో చెప్తామండి మనం. పోస్ట్ అయినప్పుడు నువ్వు వాల్యూస్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు టు గెట్ ద వాల్యూ ఎలా గెట్ చేయాలి? ఇప్పుడు రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే స్టూడెంట్ ఫామ్ క్రియేట్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆ వాల్యూస్ అన్ని మన దగ్గర తెచ్చుకోవాలి. అదర్వైజ్ టు ఓపెన్ ద ఫామ్ అండి. ఇప్పుడు ఇది లాజిక్ అండి, చూడండి. ఓకే, వ్యూ ఆ వాల్యూ నీకు కావాలి, వాల్యూస్ ఎంటర్ చేసినాం అండ్ ప్రెస్ ద క్లిక్ ద బటన్ అండి. బటన్ ప్రెస్ చేసినాం. జస్ట్ వెయిట్ 1 minute. ఓకే, దాంట్లో ఉన్న వాల్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు మనం ఇక్కడ? ఓకే, ఈ వాల్యూస్ ఇక్కడ లాగిన్ వ్యూ ఇక్కడ మార్చేస్తున్నా స్ట్రక్చర్. చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నా? వీఆర్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్ అండి. ఆ ఆబ్జెక్ట్ పేరేంది? ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే ఏం ఫామ్ క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ? దట్ ఈస్ ద స్టూడెంట్ ఫామ్. అంటే స్టూడెంట్ ఫామ్, లేదా మన దగ్గర ఏ ఫామ్ ఉంది? లాగిన్ ఫామ్. ఇఫ్ లాగిన్ ఈజ్ వ్యాలిడ్, ఇఫ్ యువర్ ఫామ్ కనుక వ్యాలిడ్ అయితే ఏం చెప్తున్నా? ఓకే, దిస్ ఈజ్ ద యూజర్ నేమ్ యూ ఈక్వల్ టు ఏమవుతుంది? యూజర్ నేమ్ వాల్యూ తెచ్చుకున్నామని. అండ్ ద పాస్వర్డ్ పి ఈక్వల్ టు ఎందులో వాల్యూ ఉంది మన దగ్గర? పాస్వర్డ్ వాల్యూ తెచ్చుకొని మన దగ్గర పెట్టుకున్నాం. యూలో ఒక వాల్యూ ఉంది. ఓకేనా, జస్ట్ ఉత్తగానే ప్రింట్ ఆఫ్ యూ అని ఉత్తగానే స్క్రీన్ మీద ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ పి వాల్యూ ప్రింట్ అవుతుందా కాదా చూద్దాం. అంతే, ఎక్కడ స్టోర్ చేయట్లా మనం దాన్ని తీసుకెళ్ళి. ఒకవేళ అలా కానప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూట్ చేయమంటాం. ద ఫామ్ ఈక్వల్ టు లాగిన్ ఫామ్. ఇది ఉన్నది ఇక్కడ మనకి లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్. ఏమన్నా దీన్ని ఎల్ ఫామ్ అన్నాం ఇందాక. ఏ ఫామ్ అన్నామండి ఇక్కడ? ఎల్ ఫామ్. ఓకే, ఆ ఫామ్ వెళ్ళిపోతుంది. ఏమైతుంది మన దగ్గర? ఎల్ ఫామ్ లాగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. జస్ట్ వెయిట్ చేయండి ఒకసారి. టు రన్ ద ఫార్మాట్, కంప్లీట్ ఫార్మాట్, సేవ్ ఆల్. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మనకి వస్తలేదు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? స్లాష్ లాగిన్. ఓకే, ఎంటర్. ఏ పేజ్కి వెళ్ళాం? లాగిన్ పేజ్కి వెళ్ళాం. ఏంటి అన్నారు అమ్మా? అర్థంగా? కాంటెస్ట్ ఇంత కరెక్ట్. Just wait for a few minutes. Login form, request dot method equal to login. What is the URL? Login view kocham. Login view. Request dot method. Form. The form is valid.
login form is valid అయితే username and password. Username and password తీసుకొచ్చి యూ పెట్టాము, ప్రింట్ ఆఫ్ యూ అండ్ ప్రింట్ ఆఫ్ యూ. లాగిన్ స్లాష్ లాగిన్ అనగానే HTTP response that equal to post, submit the value. ఎక్కడ డేటా తీసుకుంటలేదు అది. 2 minutes అండి. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. Views dot request dot method equal to post login form is valid, username value u లోకి, పాస్వర్డ్ వాల్యూ p లోకి. లాగిన్ సక్సెస్ కానప్పుడు లాగిన్ ఫామ్ ఓపెన్. లాగిన్ డాట్ HTML L form L form L form has underscore p. ఇండెంటేషన్ ప్రాబ్లం వచ్చిందిలేమో. ఇండెంటేషన్ ప్రాబ్లం, ఎక్కడ వేరే ప్రాబ్లం లేదు. స్లాష్ లాగిన్ యూజర్ నేమ్ ఎంటర్ చేసాం అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాం. యూజర్ నేమ్ ఈజ్ కాల్డ్ ద ట్రానిక్స్ అండ్ ద పాస్వర్డ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనుకోండి. లాగిన్ సక్సెస్ కొట్టగానే ఏమైంది, ఇప్పుడు మనకి కొట్టగానే వాల్యూస్ ఏం చేశాను, యూ నేమ్ అండ్ పాస్వర్డ్ జస్ట్ ప్రింట్. ఎక్కడ ప్రింట్ చేయమని చెప్పాను, ఇప్పుడు నాకు స్క్రీన్ మీద ప్రింట్ చేయమని చెప్పాను. ఆడ ప్రింట్ అవుతుంది, అదవుతుంది క్లియర్గా. సో టుడే క్లాస్లో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఓన్లీ వితౌట్ ఎనీ కోడ్, ఏ కోడ్ లేకుండా ఫస్ట్ ఉన్న ఈ లాగిన్ పేజ్ చేయాలి. కొత్తగా ఈ థియరీ ఏంది, తర్వాత ఇవి ఏంది, ఓన్లీ ఈ లాగిన్ పేజ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసాం చూడండి, ఓకేనా. ఆ తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్, డాట్ యాజ్ డాట్ అండర్ స్కోర్ డాట్ పి. ఇప్పుడు దీన్నే కొంచెం ఏం మార్చాం మనం, ఇప్పుడు దీన్నే కొంచెం ఏం మార్చుకున్నాం మళ్ళీ మనం, బై యూజింగ్ టు గెట్ ద వాల్యూస్ టు క్రియేట్ ఏ ఫామ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, నెక్స్ట్ వన్, ఓకే. సెకండ్ వన్ టు క్రియేట్ డిజాంగో ప్రాజెక్ట్, లాగిన్ పేజ్. వ్యూస్ దగ్గర ఏం చేశాను, ఇప్పుడు నేను లాజిక్ మార్చాం. వ్యూస్ దగ్గర లాజిక్ మార్చి ఏం చేశాను, లాగిన్ ఫామ్ వ్యూలో
వ్యూలో కంప్లీట్ చేంజ్ చేసామా లేదా మా లాగిన్ ఫామ్ వాటి వాల్యూ లేకుండా ఒకసారి రాయండి, వాటి వాల్యూతో ఒకసారి రాయండి. ఆ వాల్యూస్ ఎలా తీసుకున్నాం, వాట్ ఈజ్ ఈజ్ వ్యాలిడ్ మెథడ్, వాట్ ఈజ్ ఫామ్ క్లీన్ డేటా. సరే నోట్స్ పంపిస్తే థియరిటికల్గా చూడండి. క్లీన్ డేటా అంటే ఏంది, గెట్ అంటేనేమో HTML ఫామ్, క్లీన్ డేటా అంటేనేమో డిజాంగో ఫామ్. అందులో ఉన్న వాల్యూస్ తీసుకుంటున్నాం. మన ఫామ్ అనేది వ్యాలిడ్ ఫామ్ అయితే ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అంటే సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు, చేయకపోతే ఎల్స్ పార్ట్ అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐడెంటిఫికేషన్ దగ్గర ప్రాబ్లమ్ రాసింది. 4th స్టెప్ అండి. 5th స్టెప్ ఓకే, దిస్ ఇస్ ద లాజిక్, కంప్లీట్ లాజిక్. అది లాజిక్ రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఓకే ఈ HTML పేజ్ మార్చాం. HTML పేజ్లో ఏమవుతుంది, లాగిన్ డాట్ HTML ఓకే ఇది ఏంది, వాట్ ఈస్ ద CSRF అండర్ స్కోర్ టోకెన్స్ ఆర్, ఇవన్నీ థియరీ పార్ట్. వాట్ ఇస్ ద CSRF అండర్ స్కోర్ టోకెన్ అంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ చూపిస్తాను. తర్వాత URLs మామూలే, రన్ మామూలే. ఫస్ట్ దాంట్లో ఓన్లీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయటం, ఫామ్ క్రియేట్ చేయటం. సెకండ్ దాంట్లో ఏం చేశాను, క్రియేట్ చేసిన ఫామ్లో ఏం చేస్తున్నాం మనం, వాటి వాల్యూస్ని ఏం చేస్తున్నామండి, రిట్రీవ్ చేసుకున్నాం. ఎలా రిట్రీవ్ చేసుకున్నాం, U వాల్యూ అండ్ P వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాల్యూస్ మళ్ళీ ఎంటర్ చేశాం, ఇక్కడికి వెళ్ళిపోయి వాల్యూస్ ఎంటర్ చేశాం. ఓకే కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఓకే నౌ HYD 2 3 4 5 6 లాగే. ఓకే 8 పెట్టాం కదా సైజు, 8 రాగానే అయిపోయింది. ఇక తీసుకోవాలి నువ్వు ఇచ్చిన HYD 2 3 4 లాగిన్. ఓకే ఇప్పుడు ఈ వాల్యూస్ ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి మనకి, ఎక్కడికో పోయినాయి అనుకోబాకండి. మా రాసిన వ్యూస్లో కమాండ్ ఏం పెట్టాం, వ్యూస్లో జస్ట్ ప్రింట్ కమాండ్ వాడాం. ప్రింట్ కమాండ్ వాడాం కాబట్టి ప్రింట్ ఆఫ్ U అండ్ ప్రింట్ ఆఫ్ P వాల్యూస్ వచ్చి గెట్ చేసుకున్నాం అంతే. టుమారోస్ క్లాస్లో ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఫైల్లో స్టోర్ చేద్దాం. గుర్తుపెట్టుకుని అందరూ క్లియర్. ఈ 2 ప్రోగ్రామ్స్ గుర్తొచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే దెన్ గో టు ద నెక్స్ట్ టాపిక్. రైట్, క్లియర్? థ్యాంక్ యూ.